ఇక్కడ వైఫై లేదు, రెస్టారెంట్స్ లేవు. కాదు మనలో ఉండే బైకోపద్వేషాలు తన్నాన తాన ధైర్యం జ్ఞానం మంచితనాలే పారద్రోళం దుర్గుణాలు తన్నాన తాన విజయాల బాట పట్టాలంటే దుర్గుణాలు మట్టు పెట్టాలి తన్నాన తాన. భలే భలే బాగా చెప్పారు. ఇక మనము మన చివరి పండుగ నాటిక చూద్దామా? ఎవరు ఏం పండుగ చూడబోతాము నాయక? మన ప్రత్యక్ష దైవాలను కొలిచే సంక్రాంతి పండుగ. ప్రత్యక్ష దైవాల ఎవరు నాయక? మనం రోజు చూసే సూర్యుడు, ఓహో మనల్ని రక్షిస్తున్న ప్రకృతి, ఇంకా మన అన్నదాతలు. భలే భలే. అమ్మా, ఎందుకు ప్రతిసారి ఈ పల్లెటూరికి తీసుకొని వస్తావు? ఇక్కడ ఏముంది? ఇక్కడ వైఫై లేదు, రెస్టారెంట్స్ లేవు, మాల్స్ కూడా లేవు కదా. అంతేకాదు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ అండ్ పార్క్స్ కూడా లేవు, కనీసం ఫ్రెండ్స్ కూడా లేవు. మీకు ఫ్రెండ్స్ కావాలి అంతేగా మల్లన్న? మీ పిల్లలు ఉంటే పిలువు, వీరికి మన ఊరు చూపించమని. అలాగే అమ్మా, రండి. నమస్కారం అమ్మా. పిల్లలు, ఈ పిల్లలందరికీ మన ఊరు చూపించండి. రండి వెళ్ళి ఇక్కడ వైఫై ఇంటర్నెట్ లేదు. ఇక్కడ ఏం ఆడుకుంటారు, ఏం నేర్చుకుంటారు? మేము ఇక్కడ చాలా ఆటలు ఆడుకుంటాం, వ్యవసాయం కూడా నేర్చుకుంటాం. వ్యవసాయం అంటే ఫార్మింగ్. నేర్చుకోదాం. ఫార్మింగ్ ఎందుకు అసలు, ఎలా చేస్తారు? మేము ఇక్కడ వ్యవసాయం చేయకపోతే మీకు తిండి ఎక్కడి నుండి వస్తుంది? మీ సిటీలో మనుషులకి చోట లేదు, ఇంకా చెట్లు పంటలు ఎలా? అవును, విలేజెస్ లేకపోతే మనకి ఫుడ్ రాదు. మీ పిజ్జా బర్గర్ పాస్తాలకు కూడా మేము కష్టపడితేనే వస్తుంది. అది సరే, మీరు ఎక్కడ ఏం గేమ్స్ ఆడుకుంటారు? మీకు తెలుసా? మాకు ఇక్కడ అన్ని నేచర్తో కలిసి ఆడే గేమ్స్, స్పోర్ట్స్. చెరువులో ఈత కొడుతాం, ఏడు పెంకల ఆట ఆడతాం. మీరు రండి చూపిస్తాం. ఈ గేమ్స్ చాలా మంచిగా ఉన్నాయి, హెల్త్కి కూడా మంచిది. సంక్రాంతికి స్పెషల్ గేమ్స్ కూడా ఉన్నాయి. అవునా, ఏమిటవి? గాలిపటం పోటీలు, ఎద్దుల బండి పోటీలు. మనం గాలిపటాలు ఎగరవేద్దాం రండి. ఈ గేమ్స్ బాగా నచ్చాయి. నాకు ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్దాం. రండి, చూసారా పల్లెటూరు? చూసాము, అలాగే బాగా తెలుసుకున్నాము కూడా. ఏమి నేర్చుకున్నారు?
విలేజెస్ చాలా ముఖ్యం. మనం బాగుండాలంటే విలేజెస్ బాగుండాలి. ఫార్మింగ్ చాలా కష్టం, కానీ మన కోసం ఇక్కడ అందరూ పంటలు పండిస్తున్నారు. ఇక్కడ అందరూ కలిసి నేచర్తో కలిసి బ్రతుకుతారు, నేచర్ని సేవ్ చేస్తారు. పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు, రైతన్నలు దేశానికి రాజులు. వాళ్ళ కష్టానికి ఫలితాన్నిచ్చే సంక్రాంతి మన అందరికీ పెద్ద పండుగ. రైతు గెలిస్తే దేశం గెలిచినట్లే.